బలగం చూసినప్పుడు ఎలా అనిపించింది? హ్మ్. ఎందుకంటే ఊరు ఒక ప్రొజెక్టర్ వేసుకొని చూసారు ఆ సినిమాని. అవును. చాలా రోజుల తర్వాత అవును. ఒక మూవీని అవును. ఊరు చూడడం ఏంది అసలు? వాస్ అసలు ప్రతి ఎంత ఊళ్ళో కనెక్ట్ ప్రతి చేసింది? సర్పంచ్ చేపిచ్చాడన్న అవును. సినిమాని. 'బలగం' సినిమా ఏస్తున్నాం మా ఊర్లో. హ్మ్. 'బలగం' సినిమా ఏస్తున్నాం మా ఊర్లో అని. హ్మ్. అసలు అదొక ట్రెండ్ అన్న. అసలు అదే. అలాంటి ట్రెండ్ మళ్ళీ రాదు. హ్మ్. అంటే అన్నలో అదే ముందు ముందు చూపు ఎక్కువుండదు అన్నకి. హ్మ్. ఏది చేద్దామన్నా ముందు చూపు చాలా ఎక్కువుండదన్న. సో, హ్మ్. దానివల్ల ఎక్స్‌పెక్ట్ అన్న చేసావా? ఇలాంటి అంటే అనౌన్స్ చేసిన తర్వాత ఎక్స్‌పెక్ట్ మేము చేసావా? చేసామన్న. అంతే. మీకు అంటే ఎందుకు చేశానంటే, హ్మ్. వేణు అన్న దగ్గర నేను వర్క్ జేసినప్పుడు నేను మీకు అదే చెప్దాం అనుకున్నానన్న. హ్మ్. ఒక కామెడీ అంటే ఎలా ఉండాలి? అంటే ఒక కథ తీసుకున్నప్పుడు దానికి ఒక స్టార్టింగ్, ఇంటర్వల్, ఒక ఎండింగ్ ఉండాలని నేర్చుకున్నది తన దగ్గరే నేను. హ్మ్. ఒక ఎట్లా వే ఆఫ్ ప్రజెంటేషన్ ఎలా ఉండాలనేది తన దగ్గర నేర్చుకున్నాను. హ్మ్. ఒక కామెడీ లైన్ ఎలా వెతుక్కోవాలి, యూనిక్‌గా ఎలా ఉండాలనేది చంద్రన్న దగ్గర నేర్చుకున్నాను. హ్మ్. ప్రజెంటేషన్ ఎలా ఉండాలన్నదేమో రాఘవ గారి దగ్గర హ్మ్. నేర్చుకున్నానన్న. రాఘవ్ గారు హ్మ్. మీరు చేసిన ఫన్నీ ఏమన్నా ఉన్నాయా? అంటే కలిసి చేసిన రాఘవ గారు మేము జేసింది ప్రతీదీ హిట్టే అన్న. అంతే. ఎవ్రీథింగ్ హిట్టే. హ్మ్. అప్పుడు ఆ మాస్ గ్రహం మీదకెళ్ళిందొకటి. ఆ తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ చాలా 'చార్లీ చాప్లిన్.' హ్మ్. మేమెప్పటికి గుర్తుండేది 'చార్లీ చాప్లిన్.' హ్మ్. రెండోదేంటంటే న్యూస్ రీడర్స్ ట్రాన్స్‌జెండర్ న్యూస్ రీడర్ అయితే ఎలా ఉంటదన్నది అదైతే అసలు మామూలే అసలు. హిలేరియస్‌గా. హిల్లేరియస్ హ్మ్. ఇప్పటికీ హిల్లేరియస్ అది. ఓకే.